10,00,000 జీతం వచ్చేది దాన్ని ఒక్క ఏడాదిలోనే 80,00,000 చేసుకున్నాను. అది కూడా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఇప్పించుకున్నాను. ఏది కంపెనీ మనం ఏదడిగితే అది చేసేలాగా ఒప్పించుకున్నాను అని చెప్పి రీతూ మౌర్య అనే ఆవిడ పోస్ట్ చేసిందండి రీసెంట్‌గా. లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే సక్సెస్ స్టోరీలు, మంచి సక్సెస్ స్టోరీలు, ఎవిడెన్స్ ఉన్న సక్సెస్ స్టోరీలు, నిజంగా అది మనకు కూడా పనవుతుంది అనుకునే సక్సెస్ స్టోరీలు షేర్ చేసుకోవడం తప్పేం లేదు కదా! సో, మరి అదే షేర్ చేస్తున్నాను. ఈరోజు రేపు పరిస్థితి ఏంటి? చాట్ జీపీటీ లాంటివి వచ్చేసినాయి. ఇంకా చాలా వచ్చేసినాయి. క్లౌడ్, ఆంథ్రోపిక్ క్లౌడ్ ఇంకా చాలా ఉన్నాయి కదండీ! ఏఐ మన ఉద్యోగాలన్నీ పోగొట్టేస్తున్నాయి, పీకేస్తున్నాయి అని ఒక పక్క నుంచి గోల పెడుతుంటే, వీళ్ళేం చేస్తున్నారో తెలుసా? కొంతమంది తెలివైన వాళ్ళు ఆ ఏఐని వాడుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఆ ఏఐని వాడుకొని జీతం చూసారు కదా! ఎన్ని రెట్లు? 8 రెట్లు జీతం పెంచుకుందండి. ఇది అందరికీ అవకాశం ఉందండి. జనరల్‌గా ఉద్యోగం సంపాదించాలి. లేకపోతే ఉన్న ఉద్యోగం నుంచి మంచి ఉద్యోగానికెళ్ళాలి. అంటే ఏం చేస్తారు మనాళ్ళంతా కూడా? రెజ్యూమ్‌ని బాగా బిల్డ్ చేస్తారండి. బాగా అంటే బాగా. ఏది? ఆ కీవర్డ్స్. ఎంత మంచి కీవర్డ్స్ వాడాలి, లేకపోతే ఎంత మంచి అందమైన పదాలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఆ పప్పులేం ఉడకట్లేదు. కంపెనీలు కూడా ఏఐ టూల్స్ వాడుతున్నాయి. దేనికి? రెజ్యూమ్ స్క్రీనింగ్ కోసం. ఒక్క నిమిషంలో అది స్కాన్ చేసి పడేస్తుంది. ఇది వేస్టు, వీడు వేస్టు అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి అలా కాకుండా సర్టిఫికేషన్స్ తెచ్చుకుంటే, ఏది? కొత్తగా క్వాలిఫికేషన్స్ తెచ్చుకుంటే, ఆ కోర్సు, ఈ కోర్సు, ఏ కోర్సు చేసేసి రెజ్యూమ్‌లో బిల్డ్ చేసుకుంటే, అది కూడా పెద్దగా పని అవ్వట్లేదండి. ఎందుకు? రెజ్యూమ్‌లో అన్నీ ఉంటాయి. మన సర్టిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ అక్కడేమో మనుషుల్లో సరుకుండదు. తర్వాత ఫెయిల్ అవుతాం. కాల్ అయితే వస్తది, ఇంటర్వ్యూ కాలు. తర్వాత వాడు తేల్చేస్తాడు ఈడెందుకు పనికిరాడు అని చెప్పి తేల్చేస్తాడండి. సో, మరి ఇక్కడ ఏ రోజు డైలీ లైఫ్‌లో ఏదైతే మనం వాడుకుంటున్నామో, ఏ టూల్స్ అయితే వాడుకుంటున్నామో, చాట్‌జీపీటీ లాంటివి ఇంకాస్త బెటర్‌గా వాడుకొని, ఇంకాస్త టెక్నికల్‌గా, లాజికల్‌గా వాడుకొని ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు, ఉద్యోగం సంపాదించొచ్చు. నా ఎక్స్‌పీరియన్స్ అని ఆవిడ చెప్తుంది. ఆవిడ ఎక్స్‌పీరియన్సే నేను మీకు షేర్ చేస్తున్నా. నాకు కూడా బాగా ఆలోచిస్తే, ఒకళ్ళిద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లతో మాట్లాడితే, ఒకళ్ళిద్దరు హెచ్ఆర్‌లతో మాట్లాడితే వాళ్ళు కూడా అన్నారు, "యెస్, అమ్మాయి చేసింది కరెక్టేనండి. ఇది పనవుద్ది. ఎందుకంటే ప్రాక్టికల్‌గా ఉంది కాబట్టి పనవుద్ది" అని చెప్పారండి. సరే, విషయానికి వచ్చేస్తున్నాం. మరి ఇలాంటి స్టోరీస్ ఎప్పటికప్పుడు మనకు కావాలి, ఉపయోగపడతాయి. ఇదే కాదు, అన్ని సక్సెస్ స్టోరీస్ ఎలాన్ మస్క్ దగ్గర నుంచి, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మామూలుగా 80,00,000 ప్యాకేజ్ కొట్టిన అమ్మాయి వరకు మీకు ఉపయోగపడే స్టోరీలు కావాలి అనుకుంటే, మీకు అర్థమయ్యే భాషలో వినాలనుకుంటే ఫాలో అయిపోండి. ఇంకేం చేయొద్దు. కాకపోతే మరి స్వార్థం పెట్టుకోకుండా కాస్త షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి సమాచారం చాలామందికి అవసరం. తెలియక ఇబ్బంది పడుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు. పెద్ద పెద్ద డిగ్రీలు తెచ్చుకుంటున్నారు. బాగా కష్టపడుతున్నారు. మీరేమో మంచి మంచి ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ చేసి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని అప్పో సప్పో చేసి మరీ చదివిస్తున్నారు. కానీ ఈ టెక్నిక్స్, ఈ స్కిల్స్ ఉండట్లేదు. మరి నా దృష్టికి వచ్చిన ప్రతి స్కిల్‌ని ఒకటికి 2 సార్లు చెక్ చేసి, ఇందాక చెప్పాను కదా, ఎక్స్‌పర్ట్స్‌తో కూడా చెక్ చేసి అవి వీడియోల రూపంలో ఇస్తున్నానండి. ఇదేదో మళ్ళీ యూట్యూబ్, రెవెన్యూ ఇలా అనుకుంటారు మీరు. మీకు తెలుసు అది నాకు పెద్ద విషయమే కాదు. అసలు అవసరమే లేదు. తృప్తి కోసం వీడియోలు చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. సరే, విషయానికి వచ్చేస్తా. ఈ రీతూ మౌర్య ఏం చేసిందంటే, మామూలుగా 8,00,000 ప్యాకేజ్ వస్తోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే అనుకోండి. కానీ దాన్ని 80,00,000 చేసుకోవడం ఎలా అంటే, వాడిని వీడిని అడుక్కోవాలి, కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే బాగా కష్టపడాలి, ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటాం కదండీ! ఈవిడ అలా కాకుండా టూల్స్ వాడింది. ఏఐ టూల్స్ వాడిందండి. ఏఐ టూల్స్ వాడి చక్కగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిందండి. ఆ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటే మీకు అర్థమైంది కదండీ! చక్కగా ఎగ్జిక్యూషన్ ఫ్లో కూడా మెన్షన్ చేసిందండి. ఆ ఎగ్జిక్యూషన్‌లో ఏమేమి వాడొచ్చు అనేది కూడా చెప్పిందండి. ఏ టూల్స్ వాడొచ్చని. సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పిందండి. చెప్తూ దాన్ని వదిలేయకుండా లింక్డ్ఇన్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసిందండి. అంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మనలాంటి వాళ్ళకి లింక్డ్ఇన్ ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళందరికీ లింక్డ్ఇన్ ఉపయోగపడుతుంది కదా! అది. మీరు ఇందాకటి నుంచి దీని గురించి చూస్తున్నారని నాకు తెలుసు. ఇదేంటి అంటారు కదా! వర్షాకాలం వచ్చేసింది కదండీ! చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే ఇంట్లో హ్యూమిడిటీ పెరిగిపోతుంది. కీటకాలు అవి వచ్చి బాగా చేరతాయి. మనకు తెలియకుండానే సన్నటి సన్నటి ఏంటి అసలు కనపడదు. బ్యాక్టీరియా, వైరస్‌లు వచ్చేస్తాయి. సాంబ్రాణి, మామూలుగా బయటికెళ్ళి సాంబ్రాణి తెచ్చుకుంటే, కాస్త వేసుకుంటే బ్రహ్మాండంగా ఇల్లంతా పట్టేస్తుంది. హ్యాపీగా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇమ్యూనిటీని పెంచడానికి ఇల్లంతా చక్కగా డిస్ఇన్ఫెక్ట్ చేసేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇది. సరే, సబ్జెక్ట్‌కి వచ్చేస్తున్నాను. సో, ఈవిడ ఏం చేసిందంటే, జాగ్రత్తగా ముందు
కంపెనీలు ఏ ఉద్యోగాలకి అడుగుతున్నాయి అనేది చూసుకుందండి. ఓకే. చూసింది. ఒక ఉద్యోగాన్ని పట్టుకుంది. మనంతా ఏం చేస్తాం జనరల్‌గా అయితే ఆ ఉద్యోగం కోసం రెజ్యూమ్‌ని మంచి ధూమ్ ధామ్‌గా రెడీ చేసి, టిప్ టాప్‌గా రెడీ చేసి, పోస్ట్ చేసి వస్తే ఆహా! అనుకుంటాం. వచ్చిన తర్వాత వాడు పట్టించుకోకపోతే అదే ఇంటర్వ్యూలో ఫెయిల్ చేస్తే అయ్యో! కుయ్యో అంటాం. సో, ఈవిడ అలా చేయలేదు. దాన్ని ఆ ఉద్యోగస్తుడు ఏదైతే ఇద్దామని వాడు అనుకుంటున్నాడో అతను చేసే పనిని ఒక ప్రాజెక్ట్‌గా బిల్డ్ చేసిందండి. ఒక ప్రాజెక్ట్‌గా బిల్డ్ చేసింది. అంటే నాకు స్కిల్ అంతుంది, ఇంతుంది, అంతుందని చెప్పుకోవడం కాదు రెజ్యూమ్‌లో ప్రాజెక్ట్‌గా బిల్డ్ చేసింది. బిల్డ్ చేసే క్రమంలో వాడుకుంది. చాట్‌జీపీటీ ఇలాంటివి బేసిక్స్ వాడుకుంది ముందు. అంటే ఆ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ దగ్గర నుంచి కోడింగ్ అది అక్కర్లా. మళ్ళీ మీరు ఇక్కడ కోడింగ్ కావాలి వగైరా అనుకుంటున్నారు. ఈరోజు రేపు కోడింగ్ అవసరం లేదు ఏఐ టూల్స్‌కి. అవే మొత్తం ఏది చెప్తే అది చేసేస్తున్నాయి కదండీ! కాకపోతే ప్రత్యేకంగా ప్రాంప్ట్స్ ఇవ్వాలి. మరి ఆ ప్రాంప్ట్స్ మాకు కావాలండి అంటే చెప్పండి. ఒక మంచి ఎక్స్‌పర్ట్స్‌తో లైవ్ పెట్టే ఛాన్స్ ఉంటే లైవ్ తీసుకొని మీకు షేర్ చేస్తాను కావాల్సిన వాళ్ళకి. సో, మరి సెపరేట్ ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్‌ని ఎలా బిల్డ్ చేయొచ్చు అని కనిపెట్టిందండి. జాగ్రత్తగా ప్రాంప్ట్ బై ప్రాంప్ట్, ప్రాంప్ట్ బై ప్రాంప్ట్ ఓపికగానండి ఒక గంటలోనో, ఒక పూటలోనో అవ్వదిది. ఒక 5, 6 రోజులు పట్టొచ్చు. ఒక్కోసారి వారం కూడా పట్టొచ్చు. సో, మన ఐడియాలను బేస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో చాట్‌జీపీటీ నుంచి ఏం చేసిందంటే, ఆ చాట్‌జీపీటీ ఇచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని ఎమర్జెంట్ డాట్ ఎస్‌హెచ్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఏఐ వెబ్‌సైట్ ఉంది. ఎమర్జెంట్ డాట్ ఎస్‌హెచ్ ఇక్కడ ఇస్తాను చూడండి. ఇచ్చి దాన్ని అడిగింది. ప్రాజెక్ట్ బిల్డ్ చేయమని అడిగిందండి. అక్కడ ఏమవుద్దంటే ఒక మల్టిపుల్ ఏఐ ఏజెంట్లు పనిచేస్తూ ఉంటాయి. ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. చేసి ఈ ప్రాజెక్ట్‌ని చక్కగా బిల్డ్ చేస్తాయండి. అంటే ఏది ఆ కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్‌ని చక్కగా బిల్డ్ చేసేసి పేపర్ మీద ఉన్న ప్రాజెక్ట్‌ని చక్కటి వర్కింగ్ ప్రాజెక్ట్‌గా మార్చడం అది చేస్తుందండి. అది చేసి పెడుతుంది. సో, చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడేమవుద్ది ఈ వర్కింగ్ ప్రాజెక్ట్‌ని మనం తీసుకెళ్ళి లింక్డ్ఇన్‌లోనే పోస్ట్ చేస్తే కంపెనీలు చూస్తే, ఓహో! వీడు ఉద్యోగం ఒకటే అడుక్కోవట్లేదు. వీడి దగ్గర ఐడియా ఉంది. ఎగ్జిక్యూషన్ చేస్తానంటున్నాడు. అంటే టాలెంట్, స్కిల్ ఉంది. కష్టపడుతున్నాడు. బుర్ర పెడుతున్నాడు. ఒక ప్రాజెక్ట్ అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టే అయ్యుండాలని లేదు. ఓకే. ఒక ప్రాజెక్ట్‌ని సక్సెస్ చేస్తున్నాడంటే మిగిలిన ప్రాజెక్టులు ఇచ్చినా గానీ సక్సెస్ చేస్తాడు అని కంపెనీలు ఆలోచిస్తాయి గదండీ! అలాగా ఆలోచించి ఈ అమ్మాయికి అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ ఉన్న కంపెనీలో 8,00,000 తీసుకుంటుంటే కొత్త కంపెనీ పిలిచి 80,00,000 ప్యాకేజ్ ఇస్తాను. జాయిన్ అవుతావా అంటే, జాయిన్ అవుతాను. కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలని అడుగుతుందండి. అంటే అర్థమైపోయింది గదా! అమ్మాయి ఆ స్కిల్‌కి వెళ్ళిపోయింది. ఆ లెవెల్‌కి వెళ్ళిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. సో, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏఐ ఇస్తది గుర్తుంచుకోండి. కాకపోతే అది బేసిక్ ఇస్తదండి. బేసిక్ వెర్షన్ ప్రాజెక్ట్ ఇస్తది. అక్కడితో ఆపేయొద్దు అని ఆ అమ్మాయే చెప్తోంది ఇక్కడ. అక్కడితో ఆపేయొద్దు. అమ్మాయి అంటే ఎవరైనా అదే చెప్తారు. బేసిక్ వెర్షన్ అందరూ చేసేయగలుగుతారు. అందరూ పోస్ట్ చేసేస్తారు కదా! సో, మరి అవుట్‌పుట్ తీసుకోండి. పూర్తి అవుట్‌పుట్‌ని తీసుకునేలాగా ఒక రియల్ ప్రాజెక్ట్ లాగా మారేదాకా ఏఐ టూల్‌ని బాగా వాడుకోండి. నిరంతరం దాంతో చాట్ చేయండి. అడగటం రావాలి. ఇదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు. మీలో ఎంతమందికి తెలుసు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి? చేశారా కోర్స్ ఏమన్నా? చేయకపోతే ఇప్పుడైనా గానీ చేయండి. చాలా చాలా గొప్ప అవకాశాలు భవిష్యత్తులో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారానే వస్తాయి అనుకుంటున్నారు కాబట్టి. సో, మరి ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏఐని గట్టిగా వాడండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎలాంటి కోడింగ్ అక్కర్లేదు. మరి ఇక్కడ చక్కటి ఫ్రంట్ ఎండ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏఐ చాట్‌తోనే పూర్తి చేసేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఈ మాట్లాడడానికి ఏఐ ఉపయోగపడదు. గుర్తుంచుకోండి. ఏఐ వచ్చి ఎలాంటి ఉద్యోగాలను పోగొట్టలేదు. ఇంత చక్కగా చెప్పలేదు. ఇంత బాగా కమ్యూనికేట్ అవ్వలేదు. అంటే ఇదొక ఫీల్డ్ అని చెప్పడం నా ఉద్దేశం. ఏఐ వల్ల పోని ఉద్యోగాలు కొన్నున్నాయి. ప్లంబరు వగైరా ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా! ఎలక్ట్రీషియన్ ఇది కూడా ఒకటి. కానీ దీనికి ఉపయోగపడతాయండి. ఏది కంటెంట్ కోసం ఉపయోగపడతది. అలాగే ఇప్పుడు పోస్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పాను కదా! యూట్యూబ్ వీడియో అయిపోయిన తర్వాత పోస్టర్ డిజైనింగు మామూలుగా అయితే గంట, 2 గంటలు, 3 గంటలు తీసుకునేవాళ్ళు, 3000 తీసుకునేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ 3 పైసలు కూడా ఖర్చవ్వదు. చక్కటి ప్రాంప్ట్ ఇస్తే, ఫోటో ఇస్తే, కంటెంట్ ఇస్తే చేసి ఇచ్చేస్తది. సో, ఈ రకంగా పూర్తి చేసేసిన తర్వాత ఇది మొత్తాన్ని మార్కెట్లో ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనేలాగా ఫీల్ కలిగించేలాగా తయారు చేసి దాన్ని గుర్తు చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసుకోండి. లేదు ఇంకో చోట పోస్ట్ చేస్తానంటే మీ ఇష్టం. నౌకరీలు ఇంకా చాలా ఉన్నాయి కదా! అక్కడే కానీ పోస్ట్ చేయండి. సో, ఇక్కడ ఏం జరుగుద్ది? ఏ ఏ కంపెనీ అయితే ఉద్యోగం ఇస్తానందో ఆ కంపెనీని ట్యాగ్ చేస్తారు. అలాంటి ప్రత్యర్థి కంపెనీలు రైవల్ కంపెనీస్ ఉంటాయి కదా! వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు పిలిచి మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని ఆవిడ చెప్తుంది. వాస్తవమే అది కూడా. అంతే కదండీ! వీడెవడో భలే దొరికాడు. ఆ కంపెనీని ట్యాగ్ చేసాడు. ఈడు మనం
పట్టుకుపోతే బాగుంటుంది కదా, మనం లాభాల్లోకి వెళ్ళొచ్చు కదా అని కంపెనీ అనుకుంటుంది కదా. సో ఇలా ఆలోచించండి, గుర్తుంచుకోండి. సో మరి ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసే క్రమంలో గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్ బిల్డ్ చేసే క్రమంలో బేసిక్ వెర్షన్తో ఆగిపోకుండా అడ్వాన్స్డ్ వెర్షన్కి వెళ్ళి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఆటోమేషన్ స్ట్రాటజీని బాగా బాగా వాడుకోండి. అప్పుడు అమ్మాయి చూశారు కదా, 10 లక్షల నుంచి 80 లక్షలకి వెళ్ళినప్పుడు మనం కనీసం 10-25 వేల నుంచి, జాగ్రత్తగా వినండి, 10-25 వేల నుంచి 10-25 లక్షల ప్యాకేజీకి వెళ్ళలేమా? కంపెనీకి కావాల్సింది పని చేసి పెట్టేవాడే కదా, సత్తా ఉన్నాడు కదా, బుర్ర పెట్టేవాడు కదా, అంతే కదండి. సో మరి ఇలాంటి స్కిల్స్, అంటే ఉద్యోగం సంపాదించే స్కిల్స్, కొత్తగా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా పైకి వెళ్ళిపోతున్నారు, ఆ స్కిల్స్ స్టోరీస్ మాకు కూడా షేర్ చేయండి. రియల్ స్టోరీసే షేర్ చేయండి అనేవాళ్ళు ఫాలో అవ్వట్లేదు, ఇంకా కొంతమంది ఫాలో అయిపోండి. ఒరిజినల్ స్టోరీసే, జెన్యూన్ స్టోరీసే షేర్ చేస్తాను మీకు. అంతే తప్పించి ప్రమోషనల్ కంటెంట్ వగైరా ఏం ఉండదు మన దాంట్లో, చెక్ చేసుకోవచ్చు.